పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని మాటలు వినకముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, జీవం గల దేవ, నీకు లెక్కలేని స్తోత్రాలు. నజరేయుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి కాపరి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నాకు ఇచ్చిన ఈ కృప, ధన్యత, యోగ్యతను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరికి లేని ప్రేమ, సంతోషము, అనురాగం మాకు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకాశమందున్న సీడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు చేసిన ప్రతి మేలకై నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే దావీదు కీర్తన 59వ దావీదు కీర్తన 17వ వచనం మనము ధ్యానించుకుందామండి. దావీదు రాసిన కీర్తన 59, 17వ వచనం మనం చూసుకుందాం. దేవుడు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగా ఉన్నాడు. నా బలమా, నేను నిన్ను కీర్తించుతాను. దేవుడు మనకు ఎత్తైన కోటగాను మనకు ఉన్నాడు. కృపగల దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనకు కృప చూపే దేవుడు, కనికరం చూపే దేవుడు. నేను నిన్ను, నా బలమా, నేను నిన్ను కీర్తించుతున్నాను. మనం ఆయనను కీర్తించాలి, ఆయనను మనము గణపరచాలి, ఆయనను మనము ఆరాధించాలి. దేవుడు మనకు బలాన్ని, శక్తినిచ్చే దేవుడు. ఇక్కడ దావీదు చెప్పినట్టుగా నా బలమా అని అక్కడ వాక్యంలో చెప్పబడింది. నేను నిన్ను కీర్తించేదను అని వాక్యంలో చెప్పాలి. అలాగనే ఇంకో మాట కూడా మనము జ్ఞాపకం చేసుకుందామండి. 89వ కీర్తన 21వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుందాము. నా చెయ్యి ఎడతెగక నేను నీకు తోడై ఉన్నాను. నేను వారిని ఆశీర్వదించెదను. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. నా చెయ్యి ఎడతెగక నీకు నేను తోడుగా ఉంటాను. ఆయన చెయ్యి ఎల్లప్పుడూ ఎడతెగక అంటే ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. నేను నీకు తోడుగా ఉంటాను. నీవు భయపడొద్దు, నువ్వు దిగులు చెందొద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను వాక్యంలో చెప్పబడిందండి. అలాగనే ఇంకో మాట కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. 29వ కీర్తన 11వ వచనం. దేవుడు తన ప్రజలను అనుగ్రహించెను. దేవుడు తన ప్రజలకు సమాధానము అనుగ్రహించెను. నేను నిన్ను ఆశీర్వదించెదను అని దేవుని వాక్యంలో చెప్పబడుతుందండి. దేవుడు తన ప్రజలను అనుగ్రహించెను, తన ప్రజలను మనకు అనుగ్రహించెను. దేవుడు తన ప్రజలకు సమాధానం, నేను నిన్ను ఆశీర్వదించేదను అని వాక్యంలో చెప్పబడుతుంది. అలాగే ఇంకో మాట కూడా మనము ధ్యానించుకుందామండి. 18వ కీర్తన 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఎప్పుడు ప్రేమిస్తాడు? ఆయన కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయనను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయనకు తోడుగా ఉన్నప్పుడు మరి దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు మనల్ని ఆదరిస్తాడని వాక్యంలో చెప్పబడుతుంది. ఇంకో మాట మనము ధ్యానించుకుందాం. విజయం కొరకు ఆశ చేసిన ప్రార్థనలు, శక్తివంతమైన ప్రభావితము, యాచనలు, ప్రార్థనలు, విశిష్టత ప్రార్థనలు, భక్తుల ప్రార్థనలు అని వాక్యంలో మరి చెప్పబడుచున్నది. మరి ఆ 1000 సైన్యము ఆసాకు 10,300,000 మంది రథాలు, 300 రథాలు, 5,00,000
80,000 సైన్యము ఆసాకు. 2వ దినవృత్తాంతంలో 14వ అధ్యాయము 11వ వచనంలో ఏమనుంది? దేవుడు సహాయము ఆయనకు అనుగ్రహించిన ఆసాకు దేవుని దృష్టికి అనుకూలముగా ప్రతిమల బొమ్మలు బలిపీఠము ఆయన విడగొట్టెను. దేవత స్తంభాలను విడగొట్టెను. 10 సంవత్సరాలు నెమ్మదిగా ఆయనకుండెను. 39 సంవత్సరాలు ఆస జబ్బుతో ఉండెను. 41 సంవత్సరాలు పరిపాలించెను. 40 సంవత్సరాలకు ఆస మృతి పొందెను అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.